పూరి జగన్నాథుడంటే దేవుని రథయాత్రనే గుర్తుకొస్తుంది దేశమంతటా. పేద రథాల మీద శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రదేవి విగ్రహాలు పెట్టి ఊరేగింపు తీస్తుంటే లక్షల మంది భక్తులు వస్తారు. రథాలు గుంజటానికి పోటీలు పడుతుంటారు. పూరిల యాత్ర చాలైందంటే దేశమంతటా గుళ్ళకాడ సుత రథయాత్రలు తీస్తుంటారు. కానీ ఈ 10 రోజుల సంధి దేవుని పెద్ద పండుగ కోసం ఎంత ఎదురు చూసిండ్రో అంతకంటే ఎక్కువ గీ ముచ్చట గురించి మాట్లాడుకున్నారు. పూరి జగన్నాథుడి గుడిలా మోసుకొస్తున్నాయి మామూలు పెట్టెలు కాదుల్లో. లోపట బంగారం, వజ్రాలు, రత్నాలున్నాయి. 46 ఏండ్ల తర్వాత పూరి జగన్నాథుని రత్న భండాగారం తెరిచిండ్రు ఐతారం పూట. సర్కార్ వేసిన 11 మంది కమిటోళ్లు ఆక్సిజన్ మాస్కులు, లైట్లు పట్టుకొని అర్రలకు అడుగు పెడితే చిమ్మన చీకటి ఉన్నదట. ఎందుకైనా మంచిదని పాములను పట్టేటోళ్ళని సుత ఎంట తీసుకుపోయిండ్రు. 2 అర్రల బంగారం గీ పెట్టెలకు జమాయించి గుడిలనే ఇంకో తావుల పెట్టిండ్రు. 3వ రూమ్ తాళం చేయి పోయింది కాబట్టి డూప్లికేట్ దాంతో కూడా ఎల్లకుంటే వలగొట్టిండ్రు. పదన ఉన్నదట లోపట. చెక్క పెట్టెలు, అల్మారాలు ఉన్నాయట గాని అవి ముట్టుకోలే. అప్పటికే పొద్దుపోయే వరకు ఏది చూడకుండానే బయటకు వచ్చి మళ్ళా తాళం వేసిండ్రు. బయటికి తెచ్చింది కూడా ఇంకా లెక్క పెట్టలే. 2 రోజులు గుడిలో పెద్ద పండుగ ఉంది. భక్తులు బగ్గొస్తారు. ఇదైనాక మళ్ళో నాడు టైం పెట్టుకొని సీక్రెట్ అర్ర తాళం తీస్తామంటున్నారు కమిటోళ్ళు. 46 ఏండ్ల కిందటనే 72 రోజులు వేయించినా ఒడసలే. ఇక ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో, ఎంత బంగారం వెళ్తుందో చూడాలి.